ప్రధాని కావాలనే లక్ష్యంతో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేపట్టారు. అంతేకాదు పండ్ల రసాలు మాత్రమే ఆయన ఆహారం. ఆశ్చర్యంగా ఉందా? అయితే ఆయన నిజం మోదీ కాదు, డూప్. ఆ విచిత్రం మీరు చూడండి. మనిషిని పోలిన మనుషులు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటిది బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీని పోలిన వ్యక్తి అంటే ఆసక్తి నెలకొనడం సహజం. మోదీ పోలికలతో ఉన్న అభినందన్ పాఠక్ అనే వ్యక్తి మోదీ ప్రధాని కావాలంటూ దేశవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేపట్టాడు. అంతేకాదు మోదీ ప్రధాని అయ్యే వరకు ద్రవాహారమే తీసుకుంటానని ప్రతినబూనాడు. ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్కు చెందిన పాఠక్ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ పోలికలతో ఉండడం విశేషం. తమ రూపసామ్యానికి ఏదో ఒక ప్రయోజనం ఉండి తీరాలనే యోచనతో పాఠక్ మోదీ ప్రధాని కావాలనే సంకల్పంతో దేశవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేపట్టాడు. मुझे ये विश्वास है कि वो गुजरात में व्यस्त हैं, चीफ मिनिस्टर हैं, वहाँ के शासक हैं वहाँ के. मेरे हार्दिक दिल की इच्छा है कि वो महाशासक बनकर के दिल्ली में आए और जो उनकी कमी है उसको मैं अपने स्तर पे, गरीब आदमी हूँ, साइकिल पे चलने वाला हूँ, अपने स्तर पर जितना है मैं उसको पूरा करने का प्रयास करूँ. జూనియర్ మోదీకి ప్రజల నుంచి మంచి స్పందనే వస్తోంది. అనేక మంది ఆయనతో కలిసి ఫోటోలు కూడా తీయించుకుంటున్నారు. సైకిల్ పై ప్రచారం చేయడం ద్వారా దేశంలోని మారుమూల గ్రామాలు సైతం తిరగడం సులువవుతుందని ఆయన అభిప్రాయపడుతున్నాడు. తన ప్రచారం ద్వారా మోదీకి మరింత మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు అభినందన్ పాఠక్. అయితే ఇప్పటి వరకు ఆయన మోదీని కలవడం కుదరలేదట.